ఇప్పటి వరకు పులుల సంచారం లేదు. అప్పుడప్పుడు కనిపించినా అవి చిరుతలే. బెబ్బులి మాత్రం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆవాసాన్ని ఏర్పరచుకోలేదు. మహారాష్ట్ర నుంచి కొన్ని పులులు తెలంగాణలోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అరణ్యాల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్లోకి వచ్చేందుకు మార్గాన్ని వెతుక్కుంటున్నాయి. దీంతో అక్కడి ఆదివాసీలను తరలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులుల కోసం జాగా ఇవ్వాలని అడవి బిడ్డల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కొత్త అలజడి. పెద్ద పులిని రక్షించే క్రమంలో వనవాసులకు కొత్త టెన్షన్. అడుగడుగున ప్రభుత్వాల ఆలస్యత్వం, అధికారుల నిర్లక్ష్యం. రోజు రోజుకు పెరిగిపోతున్న అడవి బిడ్డల సమస్యలు. ఆదివాసీల ఖిల్లాగా ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్ లో సమస్యలు పెరుగుతున్నాయి. బెబ్బులుల సంరక్షణ పేరుతో ఆదివాసీలను ఖాళీ చేయించడం వారికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. పుష్కరకాలం క్రితమే కవ్వాల్ అభయారణ్యాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టైగర్ జోన్ గా మార్చింది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ NTCA ప్రకారం ఈ రక్షిత అటవీ ప్రాంతం మొత్తం విస్తీర్ణం 1015.35 చదరపు కిలోమీటర్లు. అయితే అందులో 892 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా పులుల నివాసానికి ప్రధాన ప్రాంతం. ఈ ప్రాంతంలోని 34 ఆదివాసీ గ్రామాలను పునరావాస గ్రామాలుగా గుర్తించి అభయారణ్యం నుంచి బఫర్ జోన్లోకి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది అప్పటి సర్కార్. అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయకపోవడం, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం గ్రామాల తరలింపుకి అడ్డుగా మారాయి. ఎట్టకేలకు దశాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారి రక్షిత అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలకు పునరావాసం కల్పించి బయటకు తరలించే ప్రయోగాత్మక ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. 2 ఏళ్ల చర్చల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్లోని కడెం మండలం కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని మైసంపేట, రాంపూర్ 2 గ్రామాలను కొత్త మద్దిపడగ శివారుకి తరలించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా పునరావాసానికి ప్రభుత్వం 2 ప్యాకేజీలతో ఆఫర్లను వారి ముందుంచింది. మొదటిది పునరావాసం లేకుండా 15 లక్షల రూపాయలు ఇవ్వడం. రెండోది ఇల్లు, 2 ఎకరాల 32 గుంటల సాగు భూమిని కేటాయించడం. 145 కుటుంబాల్లో 48 కుటుంబాలు 15 లక్షల నగదు ప్యాకేజీని తీసుకున్నాయి. రెండో ప్యాకేజీని ఎంచుకున్న 94 కుటుంబాలకు నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ సమీపంలో పునరావాస కాలనీ నిర్మించారు. ఇళ్లు, రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి వసతి, పాఠశాల ఇలా అన్ని సౌకర్యాలతో కాలనీని నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసంపేట, రాంపూర్ గ్రామాలను ఖాళీ చేసి కొత్త మద్దిపడగలో అడుగుపెట్టారు లబ్ధిదారులు. కానీ వారికి కష్టాలే స్వాగతం పలికాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గృహప్రవేశానికి ముందే బీటలు వారి ప్రమాదకరంగా తయారయ్యాయి ఆ ఇళ్లు. దానికి తోడు సర్కార్ హామీ ఇచ్చినట్టుగా అటవీ శాఖ సాగు భూమిని చూపించాల్సింది పోయి సాగుకు యోగ్యంగా లేని భూమిని అంటగట్టడంతో అసలు కష్టాలు మొదలయ్యాయి. బండరాళ్ల భూమిలో సాగు చేసుకునే మార్గం లేక, జీవనం సాగించేందుకు మరో మార్గం లేక కూలీలుగా మారాల్సిన దుస్థితి ఆదివాసీలకు ఏర్పడింది. టైగర్ జోన్ నుంచి కొత్త విలేజ్కు షిఫ్ట్ అయినాం. కలెక్టర్ గారు చెప్పిన మాట మీదకి వెళ్ళి మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం. కానీ ఇక్కడ 2 నెలలు దాటినా ఇంకా ఏం సదుపాయాలు కరెక్ట్ లేవు. కలెక్టర్ అయితే పట్టించుకుంటలేడు. ఇప్పుడు సుగా ఇక్కడ ఫారెస్టులు ఎక్కడోడక్కడనే యథావిధిగా ఎవరు దాలే పని చేసుకుంటారు. మొత్తము ఎక్కడున్న ఇండ్లను కూలగొట్టి నాశనం చేసి ఇప్పుడు మీరు తొందరగా వెళ్తే ఇక్కడ మీ కల్టివేషన్ ల్యాండ్ ఇస్తామని అన్నారు. కానీ ఇంతవరకు ఈడైతే ల్యాండ్లో ఎవరు వచ్చి సాఫ్ చేయడం లేదు. ఇంకా ఏం క్లియరెన్స్ ఇంకా చేయలే, పట్టలు లేవు, ఏం లేవు. చేతిలో ఒక రైతుకు పట్టొచ్చింది లేదు. ఇల్లు గూడు ఉందంటే ఇల్లు ఉంది, ఆ స్లాబ్స్ కరెక్ట్ లేవు. ఒక వర్షం వస్తే అది స్లాబ్ లోసుగా తెలుస్తుంది అసలు ఏం సమస్య ఉందో ఏం లేదు. ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు ఏం లేదు. మా ప్రాబ్లం ఏంటంటే మళ్ళా ఉన్నది ఏంటిదంటే మన భూములు అయితే ఇక దానికి ఎవడు పట్టే నాదుడే లేడు. ఇప్పుడు ఆ ఫస్ట్ 4-5 రోజులు అయితే మాకు వచ్చేదాకా అయితే అబ్బా ఎప్పుడు వెళ్తారా అని అన్నారు. తెచ్చిర్రు, పారేసిర్రు. ఇప్పుడు మాకెవరు దిగటోళ్ళు లేరు. అది పట్టాలు ఉన్నాయా, మళ్ళీ వస్తాయా, రావా? ఇప్పుడైతే ఎవరు వస్తలేరు. మరి దీని ప్రాబ్లం ఏందో మాకు కూడా అర్థమవుతలేదు సార్. మరి ఇక ఏం లేదు, మేము ఇంకా 10-20 రోజులు చూస్తాం. మా జంగాలు మేము పోతాం సార్. అడవిలో ఉన్నప్పుడే బాగుండేదని, సౌకర్యాలంటూ కన్న తల్లి లాంటి ఉన్న ఊరిని వదిలేసి వచ్చాక పునరావాస గ్రామంలో జీవనం మరింత దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా. పులుల ఖిల్లాగా మార్చేందుకు మార్గం సుగమం చేసుకున్న అటవీ శాఖ అభయారణ్యాన్ని వదిలొచ్చిన తమను మాత్రం ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం.
అక్కడ ఉన్నట్టు సలవతి ఇక్కడ వాటర్ కూడా చాలా దూరం ఇచ్చిళ్ళు. వాడకు 3 బోరింగ్లు అన్నారు, వాడకు 1 బోరింగ్ ఇచ్చిళ్ళు. వాటర్కి తిండికి మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. గిట్ల అయితే ఎట్లా? ఫస్ట్ మాకు అన్నీ ఇస్తామన్నారు సలవతి, కానీ ఇప్పుడు ఏది లేదు. మాకు అన్నీ ఇస్తామన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏది లేదు. ఇండ్లు వచ్చేసిళ్ళు, భూములు చూపెట్టారు, సైలెంట్గా ఉన్నారు. మాకు పట్ట భూములు కూడా ఇవ్వలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మైసంపేటకి వెళ్ళి ఇడికి తీసుకొచ్చిండ్రు సారు, నీళ్ళు లేదు. ఇది మొత్తము బండలు, బోరుగులు, రాళ్ళు. ఇంకా మా పాతగూడెంలో ఇంకా మంచిగా ఉండే సార్. ఇక దీన్ని ఏరాలంటే 3-4 లక్షలు వీగుతాయి. మాకు పైసలు లేక ఇక కైకులు మనం తిండికి మొదలు ఉన్నాం సార్. గీడ మనం తీసుకొచ్చి ఈడ పెట్టిండ్రు, ఒక్కడు వచ్చి ఈడ చూపెట్టేటోళ్ళు లేరు. ఇల్లులు సుగ బరబరు లేదు, భూమిలు సుగ బరబరు లేదు సార్. బోర్గు బండల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు సార్. ఇక మొదటి ప్యాకేజ్ కింద 15 లక్షల రూపాయలు తీసుకునేందుకు ఒప్పుకున్న 48 కుటుంబాల్లో ఒక్కరికి కూడా ఒక్క పైసా రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ 48 కుటుంబాలకు జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల జాయింట్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేశారని అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ సొమ్ము లబ్ధిదారులకు అందలేదు. ఫలితంగా ఆదివాసీలు జీవనోపాధి లేక, ఉండేందుకు గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు అన్ని అస్తిత్వాన్ని కోల్పోయి వచ్చిర్రు కాబట్టి దయచేసి వాళ్లకు ఇమ్మీడియట్లీ వాళ్ళకు పట్టాలు పంపిణీ చేసి హద్దులు చూపెట్టి వాళ్ళకు వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమిని పంపిణీ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వారం 15 రోజుల్లో ఆ కార్యక్రమాలు కనుక చేయకపోతే ఈ 2 గ్రామాల గిరిజనులతో ఖచ్చితంగా కడెం మండలం నుంచి మరి నిర్మల్ జిల్లా కలెక్టరేట్కు వచ్చి మరి మా యొక్క విన్నపాన్ని మీకు వివరిస్తాం. పట్టించుకొని ఏడలా ఖచ్చితంగా ఈ అంశాలపైన ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా మైసంపేట్ మరియు రాంపూర్ గ్రామంలో మొత్తము 142 ఫ్యామిలీ యూనిట్స్లలో 94 ఆప్షన్ 2 ఎన్టీసీ గైడ్లైన్స్ ప్రకారం ఆప్షన్ 2 కింద మరియు 48 ఫ్యామిలీస్ ఏమో ఆప్షన్ 1 కింద ఉన్నాయి. ఆప్షన్ 1 ఎంచుకున్న ఫ్యామిలీ యూనిట్స్కి డైరెక్ట్గా క్యాష్ ఒక 15 lakhs అనేది 2022 సంవత్సరంలోనే కలెక్టర్ గారి మరియు బెనిఫిషియరీ యొక్క జాయింట్ అకౌంట్లో మనం క్రెడిట్ చేయడం జరిగింది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక్కొక్కళ్ళకి 2 ఎకరాల 32 గుంటలు వచ్చింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇక్కడ సెటిల్ అయ్యారు. ఏదైనా ఒకటి మాత్రం ఇక్కడ వాళ్ళ ఇండ్లలోకి వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాళ్ళకు ఏదైతే రెవెన్యూ పరంగా పట్టాలు అనేవి వాళ్ళు ఇంకా చేతికి అందలేదు. ఆ ప్రొసీజర్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో అది ప్రోగ్రెస్లో ఉంది. కొన్నిటి దగ్గర ఏదైతే విలేజర్స్ స్టోన్ ప్యాచ్ అది అని అంటున్నారో అది మా దృష్టిలో ఉంది. కొన్ని ప్యాచెస్లలో అది ఫైనల్గా ఒక డిఎల్ఐసి అనేది ఇప్పుడు కలెక్టర్ గారు కండక్ట్ చేస్తా అన్నారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ మాత్రం మేము రోజు ఇక్కడ ఎలాంటి లేవని అనుకుంటున్నాను. రోజు ఇక్కడ మేము వాళ్ళతోని కాంటాక్ట్లో ఉండి వాళ్ళు ఏదైనా చెప్తే మేము హైయర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తున్నాము. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పరిమితికి మించిందని, ప్రస్తుతం తాడోబాలో 410 పులులున్నాయని, ఆహారం కొరత కారణంగా పులుల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయని, దీంతో పులులు అక్కడి అభయారణ్యాలను వదిలి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ వైపు వస్తున్నాయని చెప్తున్నారు. నగ్జీరా, నవేగాం, పెంచ్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్లతో కవ్వాల్ అడవికి లింక్ కారిడార్ ఉండడంతో భవిష్యత్తులో కవ్వాల్ టైగర్ జోన్ పులులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ NTCA భావిస్తోంది.